Ready to move in premium triplex villas at Bachapalli APR projects. నీకు గొడ్డంలో అవసరం లేదు ఇక గొడ్డంలో దాచిపెట్టినావు కానీ నీకు బ్లేడ్ తోటే కోసేస్తా. కరెంట్ హీటర్ తీసుకొని ఇక్కడ పెడతాడు మేడం. నాకు బుగులు పట్టి నాకు పైకాన వస్తుంది మేడం. బుగులు వచ్చి పైకాన కూర్చుంటే మొత్తం మేడం చీరలా మొత్తం కళ్ళు సారా అన్ని ఆగొచ్చి మమ్మల్ని ఇద్దరు ఎత్తేసి కొడతాడు మేడం. మొన్న చెప్పి కొట్టిపిస్తాడు, కొట్టు దాన్ని కొట్టు అని చెప్పి కొట్టిపిస్తాడు. మేము అనాథ హాస్టల్కి పోయి ఉంటాం మేడం ఇద్దరం. నవమాసాలు మోసి పురిటి నెప్పులు పడి కనీ పెంచిన తల్లి పట్ల ఎవరైనా ఎలా ఉంటారు? కృతజ్ఞతగా ఉండాలి, ప్రేమగా ఉండాలి, జీవితాంతం వాళ్లకు రుణపడి ఉండాలి. కానీ ఓ దుర్మార్గుడు, ఓ నీచుడు తల్లి పట్ల అమానుషంగా ప్రవర్తిస్తున్నాడు. తను కన్న తల్లి అని కూడా మర్చిపోయి నీచానికి దిగజారుతున్నాడు. ఎటుపోతుంది ప్రపంచం? నాగరిక సమాజంలో ఉన్నామా లేక యానిమల్స్ ఉండేటువంటి అడవుల్లో ఉన్నామో కూడా అర్థం కానటువంటి పరిస్థితి. ఆ క్రూర మృగాలు కూడా కనీసం కని పెంచినటువంటి పేరెంట్స్ పట్ల కృతజ్ఞతగా ఉంటాయేమో, కానీ ఈ దుర్మార్గుడు మాత్రం చెప్పడానికి వీలుగానటువంటి చెప్పలేకపోతున్నా నేను తల్లిని ఎలా హింసిస్తున్నాడంటే అంతలాగా హింసిస్తున్నాడు. వాడి మీద ఆ తల్లి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేసేటువంటి పరిస్థితి. అయినా కూడా ఆమెకేమీ న్యాయం జరగట్లేదని చెప్పేసి ఆవిడ బాధపడతా ఉన్నారు. మరోవైపు తండ్రి వికలాంగుడు, ఆయన బాధేదో ఆయన పడుతూ ₹1 సంపాదించి తీసుకొచ్చి ఇంట్లో పెడదామంటే ఆ అవకాశం కూడా లేకుండా చేస్తున్నాడు వెధవ. ఏ పని చేయకపోగా తల్లి మీద అమానుషానికి దిగజారుతున్నాడు. ఒకసారి ఆమెతో మాట్లాడదాం, ఇలాంటి మాట్లాడాలన్నా కూడా బాధ అనిపిస్తోంది. కానీ సమాజంలో ఇలాంటి చండాలపు వెధవలు కూడా ఉన్నారు, జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది అని చెప్పేందుకే ఈ ఇంటర్వ్యూ. అమ్మా ఏంటి, ఎందుకు ఇట్లా చేస్తున్నాడు నీ కొడుకు? ఎప్పటి నుంచి చేస్తాం మేడం? జ్వరం వచ్చింది, ఒక నిమిషం ఆయనకు జ్వరం వచ్చింది మేడం. అది ఫిడ్స్ వస్తుంది మేడం. ఫిడ్స్ వస్తే 5-6 సార్లు ఫిడ్స్ వచ్చింది. గచ్చిబౌలి మగర్ ఉందా, అందులో 5-6 లక్షలు పోసినాం మేడం. 5-6 లక్షలు పోసి తొలకొచ్చి ఇక ఇది తీసి నా నోట్లో పెట్టడము, నాకు కరెంట్ షార్ట్ పెట్టడము, మామూలు అంగామ ఇద్దరిని కొట్టుతారు. వాళ్ళు ముంగటాళ్ళు ఏం చేస్తున్నారు, కారం పొడి పోసి కట్టేది. ఇప్పుడు రాత్రి వచ్చి ఏం చెప్పినారు, తాగోదు చేయలేసేయండి, వాళ్ళని బతకనియాడు. నా బిడ్డ పెళ్ళి 2 నెలలు అయింది మేడం. ఇక నాకు బుగులు పట్టి నాకు పైకాన వస్తుంది మేడం. బుగులు వచ్చి పైకాన కూర్చుంటే మొత్తం మేడం చీరలా నాకు బుగులు అయిపోతుంది. ఈ గోళీలు వేసుకొని మొత్తం కళ్ళు సారా అన్ని ఆగొచ్చి మమ్మల్ని ఇద్దరు ఎత్తేసి కొడతాడు మేడం. ఈ లోపల కొడితే ఎవరు తెలియదు. ఆ రూమ్ కాల్ చేయించుకొని ఆ రూమ్లో వంతున్నా మేడం. ఆ రూమ్లో వంతే బయట నుంచి గొల్లెం పెట్టేస్తాడు. అట్లా టాయిలెట్ వేయాలి మేడం. మా అన్న చెప్పి కొట్టిపిస్తాడు మేడం. కొట్టు అని మా అన్న కొట్టిపిస్తాడు మేడం. నేను ఒక్కనే, మా అన్న దానికి అన్న ఒక్కదాన్ని, నేను ఒక్కదాన్ని మేడం. నువ్వు పనికి నన్ను అంటాడు మేడం. నా కొడుకే మేడం. పోలీసు వాళ్ళు కూడా అంటారు నీ కొడుకేనా అంటారు. పుట్టాంగలే మా బావలకి 2 పిల్లలు లేరు మేడం. మా బావలు ఇట్లున్నారు, 2 పిల్లలు లేకుండా మా పెద్ద బావ వచ్చి అడిగిండు మా పెద్ద బావ పిల్లగానికి, నేను తీసుకున్నాను నా సుధాకర్ పిల్లగానికి అంటే, తీసుకో బావ నేను మళ్ళా అంటా అని అడిగిన. బావ తీసుకోలేడు. ఫస్ట్ పాప చనిపోయింది, బాబు పుట్టాంగలే. ఈ బాబు వెంబడి పాప. ఇంకా ఈయనకు ₹150 జీతం మేడం. అప్పుడు నాకు 16 సంవత్సరాలలో పెళ్ళి అయింది. ₹150 జీతం కానీ ఇక ఇచ్చిర్రు. ఇక నీకు జీతం ఎక్కువ వస్తలేదు, ఇంకా పిల్లలు ఎందుకు, ఇంకా మా అక్కలు తిట్టి ఆపరేషన్ చేయించేసారు మేడం. ఈ కన్నందుకు ఈ చికిత్స మేడం. నా బిడ్డ పెళ్ళి అయిపోయింది, మాకు చెప్పరా అని గోస్తుంది చూడు. మేము అనాథ హాస్టల్కి పోయి ఉంటాం మేడం ఇద్దరం. ఎందుకమ్మా వెధవల ఎందుకు తయారయ్యాడు? రాత్రి వరకు అయింది మేడం. ఏమో ఒక్కనంట చూడు, ఒక్క అందులో కలుపుకొని తాగుతారంట మేడం. అందులో పోసుకొని ఇట్లా తాగుతారంట కదా ఒక్క. అది గంజాయి కిందికి వస్తుంది అంట మేడం. అవన్నీ తాగొచ్చి బ్లేడ్ సాలే మేడం గొడ్డర్లు దాచిపెట్టిన. ఒక్క నిమిషం ఆగు మేడం. మొన్న వచ్చినారు చూపించిన. మేము మమ్మలను అనాథ హాస్టల్ వేసే మేడం. మేము ఇంట్లో ఉండదలుచుకోలేము మేడం. మమ్మల్ని కోసేస్తాడు మేడం రాత్రి కాగానే.
దాచి పెడతా మేడం, షాకులు దాచి పెడతా మేడం. ఇగో 2 గడ్డాలు మేడం, ఇగో 2 గడ్డాలు తీసిండు. ఇంకా పైన గడపారలు ఉన్నాయి, అవి తీస్తాడు మేడం. ఇగో 2 గడ్డాలు తీసిండు మేడం. ఇట్లుంది మేడం మా పరిస్థితి, ఏం బాగాలేదు మేడం. మీ కాలు మొత్తం పదే మమ్మల్ని అని తీసుకుపోయి తాగుబోతు లేచి మా కాడ వద్దు, చచ్చిపోయినా ఆడ అక్కడనే పెట్టని మా అన్ముఖం చూడం మేడం. మీ కాలు మొక్తా, నన్ను నా మగ డాడీ పోయినాక నా ఇట్లా చూస్తలే, నీ తమాషా ఎట్లా చూస్తావా అంటే మేడం బువ్వులు పట్టి వాళ్ళ ఇంటికి కవర్లో బట్టలు పెట్టుకొని ఒక గిన్నెలో బువ్వ వేసుకొని అలా కూర వేసుకొని అక్కడ వెళ్ళిపోతాం మేడం. వాడిని ఎక్కడన్నా మీరు తీసుకుపోయి దయచేయండి మేడం. మీకు మొత్తం భర్త ఐటెం కాడ ఒక నైటు నైట్ 10,000 మేడం. ఒక నైటు పొద్దున్న దాకా ఒక నైట్ ఉంటుంది. ఇక ఇదే కొట్లాట, నైట్ ఉన్నా ఎప్పుడున్నా కొట్లాట, కొడతాడు. పైసలు లేకపోతే కొడతాడు, పైసలు ఇస్తే మంచిగా ఉంటాడు. అట్లా ఎక్కడ పోయి పైసలు కావాలి ఆయనకు. ఇప్పుడు నెత్తిన వస్తుందని 150 రూపాయలు తీసుకొని పోయి తాగుతాడో, మరి పెట్రోల్కి ఇవ్వాలి, ఇవన్నిటికి ఇవ్వాలి. మళ్ళా ఏం పని చేయడు. 24 సంవత్సరాలు ఉన్నాయి మేడం, ఏం పని చేయడు. నేనెందుకు, అది మున్సిపాల్ చేసేవాడు ఇట్లా చెత్త వేసేవాళ్ళు ఇట్లా ట్రాక్టర్ గుద్ది వేస్తున్నాడు చెత్త. ఇంతకుముందు ఒక ఆయన చెత్త వేస్తే ఆయన చచ్చిపోయిన పిడిసి వస్తే నీ కొడుకు వద్దు, అవసరం లేదు, డ్రింక్ తాగుతాడు బాగా, వద్దు నీ కొడుకు అని తీసేసిరు మేడం. ఉట్టిగా కాడ చూపించి తిరుగుతాడు మేడం, అంతే. కాదమ్మా, చాలా చండాలంగా ప్రవర్తిస్తాడా మేడం? ఓ కొట్టడం ఇవన్నీ మీద, ఇటు మీద గుద్దుతాడు, ఇటు మీద గుద్దుతాడు, చచ్చిపోతాడంట. చెవుల మీద గుద్ది నెత్తి వాళ్ళు కొట్టేసిండు మేడం. నెత్తి వాళ్ళు కొట్టేస్తే ఇక వీళ్ళే ముంగటోళ్ళు అన్నారు అని తాగోదు జైలేసేయండి అని పొద్దుగాల రాత్రే మాట్లాడిర్రు. ఇక్కడ కిరాయిలుగా మేడం, ఎవరు చెప్పరు మేడం. సొంత ఇల్లు నాయన ఇప్పించిండు. నాయన ఇందిరమ్మ ఆపరేషన్లో నాయన చేయించుకుండు. మా ఆయన హుషారుండు మేడం, నేను లేను, మంచిగా హుషారు లేను. నా అమ్మ నా బంగారాన్ని పెంచి నా బంగారాన్ని ఈ గతి చేసిండు. నా బంగారాన్ని తెలుసా, మొన్న చెప్పి కొట్టిపిస్తాడు, దాన్ని కొట్టు అని చెప్పి కొట్టిపిస్తాడు. ఏమో పోలీసు వాళ్ళు మనం పిలిపించారు మేడం, అంతే. ఇప్పుడు ఏమన్నారమ్మా పోలీసులు చెప్తే? మరి పోలీసు వాళ్ళు చెప్తే ఏమంటున్నారు, మళ్ళీ పోయి కంప్లైంట్ ఇచ్చే మొన్న వచ్చిర్రు వాళ్ళు, ఏమో చైనా వాళ్ళు వచ్చి ఇక నీ గాంధీ భవన్ తీసుకెళ్తారు మేడం, వేరే వాళ్ళు వస్తారు అని చెప్పిండు ఒక ఆయన. నంబర్లు ఇచ్చి పోయిండ్రు. అట్లా మేడం. ఇప్పుడు ఎన్ని రోజుల నుంచి జరుగుతుంది ఇట్లాగా? 7వ క్లాస్ నుంచి తాగుతాడు మేడం. మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం, ఇంత ఘోరంగా ఇబ్బంది పెట్టడం 7వ క్లాస్ నుంచి ఇట్లనే పోలీసులు ఇస్తూనే ఉన్నాము, వస్తూనే ఉన్నాడు. 7వ క్లాస్ నుంచి పోలీసులు ఇస్తూనే ఉన్నాము, వస్తూనే ఉన్నాడు. స్కూల్కి ఓడు తయారు చేసి బ్యాగ్ వేసి బస్ ఎక్కించి రావాలి స్కూల్కి ఓడు. అప్పటి నుండే కొడతాడు, ఇక తాగిన నుంచే కొడతాడు. ఇక దేనితో బాటిల్తో ఇసిరి కొడతాడు. ఎక్కడ దొరుకుతా అక్కడ ఈడికలు కొడతా, ఆడికి ఇసిరి బాటిల్ అన్నీ, నీళ్ళ బాటిల్ అన్నీ వాళ్ళు కొడతాడు మేడం, అంతే. ఇక మమ్మల్ని బతకనియ్యాడు. ఈ నర్సింగ్ ఆదా అని హాస్టల్లో ఉందంతా, అందులో నాన్న ఉంటాం మేడం, సుఖంగా ఉంటాం. నన్ను నా మగనికి దీనికి లాక్ వేసేసేయి మన పోలీసు వాళ్ళని, మేము అనాథ హాస్టల్లో ఉంటాం మేడం. నీకు గొడ్డంలో అవసరం లేదు, ఇక గొడ్డంలో దాచిపెట్టినావు కానీ నీకు బ్లేడ్ తోటే కోసేస్తా, బ్లేడే సాలే నీకు అంటాడు మేడం. ఇప్పుడు మళ్ళీ అది అంటుండి. ఇక అట్లా ఇక రాత్రి కాగాలి చాకులు కత్తాలు అన్నీ సిలిండర్ పొయ్యి కింద పెడతాం, ఇద్దరం మాట్లాడుకొని గ్యాస్ కింద పెడతాం మేడం. అట్లా ఎందుకు ఇట్లా తయారయ్యాడు అసలు? మొదటి నుంచి ఇట్లా ఎందుకు అంటే ఫిడ్స్ వచ్చి ఈ టాబ్లెట్లు వేసి అది సైకోలాగా తయారైంది మేడం. అది హిమగిరి హాస్పిటల్కు మళ్ళీ 2,000 తీసుకొని అపాయింట్మెంట్ తీసుకొని సునీల్ డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకుని 6 నెలలు తాగక, మనోజ్ నువ్వు మంచిగా అవుతావు అంటే తాగుడుకు బానిసాయి. బాడీలో మొత్తము తాగుడే ఉంది మేడం, సర్టిఫికెట్లు కూడా ఉన్నాయి. కాదమ్మా, మీరు చిన్నప్పటి నుంచి ఇట్లా చేస్తుంటే 4 అంటే దోస్తులుగా మేడం, దోస్తులు అరే పెద్ద ఫోన్ మాకు రాదు మేడం, పెద్ద ఫోన్లో మెసేజ్లు చూసి ఏడున్నవరా ఉన్నాయి నీ దగ్గర పైసలు, నా దగ్గర ఉన్నాయి పైసలు, వస్తున్నా తాగాలి, పబ్బుకు పోవాలి, తెల్లందాక రావాలి, ఫోన్లు కూడా కొట్టుకునాలి, మళ్ళీ తెల్లందాక 3 గంటలకు వచ్చి కొట్టాలి, నా ఫోన్ పోయింది నీ వాళ్ళు అని చెప్పి మళ్ళీ అప్పుడు కొట్టాలి. అప్పుడు అక్కడ ఇసిరి 3 గంటల నైట్ 3 గంటలకు కూడా ఫోన్ పోయి నాడు 3 గంటలకు వస్తాడు పబ్బుకి పోయి 3 గంటలకు వచ్చి ఫోన్ ఓడగొట్టుకొని వచ్చి మళ్ళీ కొడతాడు. మళ్ళీ పిఎస్లు ఇవ్వాలి, పిఎస్లు ఇస్తే ఒక ఫోన్ దొరికింది, ఒక ఫోన్ దొరకలే,
6 నెలల్లో 2 ఫోన్లు ఓడగొట్టిండు. మళ్ళీ ఫోన్ ఇప్పియాలి. కాదండి, చిన్నప్పటి నుంచి ఇలాగే పిచ్చి పిచ్చిగా ఉంటే మీరు ఎందుకు ఊరుకున్నారు? 4 తన్నేసి కూర్చోబెడితే మంచిగా. నేను మస్తు కొడతాడండి, నేను మస్తు కొడతాను, గొలుసుతో కొడతాను. మరీ విన్నాడు ఆయన, వాళ్ళ మామ నేర్పిస్తుంది బాగా. కొట్టురా, ఇద్దరు కొట్టి చంపేసి మనకైతే ఇల్లు మనకైతే అని ఇల్లు కాయిదాలు ఏడబెట్టిన అన్నాడు. జిరాక్సులు తీసుకుంటా అన్నాడు. ఏమో మరి ఏం చేసాడు అంటే ఇల్లు కాయిదాలు లేవు ఇప్పుడు అంటే మా ఆయన ఇప్పుడే వచ్చి తిన నీకు ఎలగొట్టిరు నన్ను పనులకైనా అంటే ఏమన్నా చేసుకుంటా అన్నాను. అంటే ఇల్లు కాయిదాలు అంట కావాలంట ఆయనకు. అంటే ఇక ఇల్లు కాయిదాలు అమ్మి తాగుతాడేమో మేడం. అట్లా ఇల్లు కాయిదాలు అమ్మి మేడం 10 దండాలు చేస్తాం మీకు, వానికి తాగుబోతు చేయాలా ఎర్రగడ్డలానా ఏమన్నా ఉంటుందంటగా మేడం హాస్టల్ అని లేయండి మేడం ప్లీజ్. అంతే మేడం, మామూలను చంపేస్తాడు. అన్నం బీ తిననియడు మేడం. అన్నంలో నీళ్ళు వస్తాడు, కూరలో నీళ్ళు వస్తాడు, అన్నీ ఇసిరి కొట్టేస్తాడు మేడం. అన్నీ మొత్తం కింద ఉమ్మరి చేస్తాడు, తిననియడు. సొంత కొడుకు ఇలా చేయటం ఏంటనేది అన్న చెప్తాడు కొట్టమని, కొట్ట అంటాడు. మా అన్న సొంతం అన్న ఒక్కడే. అన్న హుషారున్నాడు అని మా డాడీ ఇప్పించిండు ఇల్లు. పిల్లకి ఇల్లు లేదు, కుంటని ఇల్లు ఇప్పించినాము. ఫస్ట్ పుస్తపురు మా అమ్మ కాళ్ళు ఇట్లున్నాయి అన్నది. లేదు బిడ్డ పెళ్లి చేస్తాము, ఇల్లు లేదు అంటే ఇల్లు ఇప్పిస్తాం బిడ్డ అంటే ఇల్లు ఇప్పించిండు మేడం. ఈ ఇల్లు సొమ్ములాన్ని నమ్మి కట్టి ఇల్లులో పని చేసి పైకాళ్ళు కడిగి పాచి పని చేసి ఆంధ్ర బ్యాంక్ ఉందాం అనుకుండా ఆడికి 2 సార్లు వెళ్ళి ఆ దగ్గర నూనె పప్పు కూరగాయలు అడుకొచ్చి ఇంత చిన్న పల్లెలను ఎస్ఆర్ మోడల్ నర్సింగ్ బస్ స్టాప్ కాడికి ఇడిసబెట్టి తీసుకొచ్చి పిడికలు ఏరుకొచ్చి 1 సిలిండర్ మేడం సంవత్సరం చేసిన మేడం. కట్టెల మీద వండుతా సంవత్సరం చేసిన మేడం 1 సిలిండర్. అంత కష్టపడి పెంచితే మీరు ఇబ్బంది అంటే నేను ఒక హాస్టల్లో జాయిన్ చేస్తాను. చేయండి మేడం. మీ ఆయన వాళ్ళే పెడతారు, అన్ని కూడా ఫుడ్ అన్ని వాళ్ళే పెడతారు. మాకు పెడతారా మేడం? మరి ఇల్లు తాళాలు ఇరగొడతారుగా మేడం. ఇల్లు తాళాలు ఇరగొట్టి అన్ని అమ్మేసాడుగా మేడం. వాన్ తీసుకెళ్ళాలగా మేడం. కానీ ఏం చేస్తాడో తెలియదు కదా, ఏ క్షణంలో ఏం చేస్తాడో. వాన ఒక్కటి తీసుకుపోయి వాన చేస్తాడో నా బిడ్డ వస్తుంది కదా మేడం, కొత్త పెళ్లి పిల్ల మమ్మీ డాడీ దగ్గరికి వస్తుంది, దబ్బున ప్రెగ్నెంట్ ఉంటుంది, మేము చూపించాలిగా మేడం. వాని ఒక్కరిని తాగబోతు చేయలే అయ్యిండ్రు మేడం. అంతే మేడం. మీరు సరే అమ్మా, మరి మీ ఇష్టం. నా నెంబర్ అయితే ఇచ్చేళ్తాను. ఏదైనా అవసరం ఉందంటే ఫోన్ చేస్తే నేను వేరే దగ్గరికన్నా మిమ్మల్ని పంపించి అక్కడ పెడతాను సేఫ్ గా మిమ్మల్ని. ఈయన అట్లే మేడం. మరి ఈయన ఎట్లా చేస్తారు మేడం మీరు? ఆయన పోలీసులు చేయాలి, మేము చేసేది ఏముంటదమ్మా. తను అవునా? పోలీసులే చెయ్యాలి. మాకు మంత్రాలు చేపిస్తాడంట మా అన్న. ఆయన దగ్గర పైసలు బాగున్నాయి. ఇప్పుడు పున్నమా మాసం వస్తుంది కదా, మంత్రాలు చేపించి మా అమ్మలని గుద్దతోటి దరగాలనంట అట్లా చేపిస్తాడంట మేడం. అట్లా మేడం. ఫస్ట్ నా కొడుకుని అక్కడ తాగబోతు జైలు అయ్యిండ్రు మేడం. నీ కాలు మొక్కుతా, వాడు మా కళ్ళ ముంగట ఉండొద్దు. ఇంతకుముందు ఇట్లాగే జరిగితే మా అన్న మా బిడ్డ ఏం చేసిర్రు, పెళ్లి కాలేదు, అప్పుడు పెళ్లి కాలేదు, బట్టలు గిట్టలు చదువుకొని అక్కడ రూములు ఉంటాయంట కదా మేడం. రూములు ఉంటాయంట కదా పడుకోనికి. అక్కడ 3,000 కట్టాలంట కదా. అక్కడ పంపించినారు, ఫోన్పేలో పైసలు వేసిర్రు. అక్కడ చల్లగా గాలి దొరుకుతలేదు. నన్ను వస్తే పోలీసులు ఇచ్చిర్రు, కొట్టిర్రు. అప్పుడు బాగా పైసలు పంపించినాము, అన్ని తిననిక ఫుడ్ పెడతారంట కాదు. అక్కడ పంపించినాము. నాకు అక్కడ చల్లగా గాలి దొరుకుతలేదు. నేను వస్తే ఇంటికాని మళ్ళీ వచ్చిండు. వస్తే 4,000 దాకా దవాఖానకు చూపించినాము. అప్పుడు బాగానే కొట్టిరు. అప్పుడు ఈడికెళ్ళి కొట్టబడితే శివాలయం గుడి దాకా కొట్టిరు. అంతా కూడా సిగ్గులేదు అంటారు బస్తీలా. ఆయనకి తీసుకొని తాగబోతు చేయాలని అయ్యిండ్రా అని అంటున్నారు. అంటే అందరు కిరాయిలుగా మేడం, ఏం మాట్లాడరు అనమాట. అది సంగతి. కరెంటు హీటర్ తీసుకొని ఇక్కడ పెడతాడు మేడం. ఆ షాప్ వాళ్ళకి కూడా తెలుసు మేడం. పోలీసు వాళ్ళు చూడలేక వేసుకొని పోయిర్రు. కరెంట్ షాట్ ఇట్లా పెడతాడా, ఇట్లా పెట్టేస్తాడు కరెంట్ షాట్. ఇక రా అని ఇక్కడ లోపలికి ఎవరు రారుగా మేడం. అట్లా ఆ పని చేస్తాడు అనమాట. తాగిన నీసలా లేకపోతే గడపార తీసుకొని కడుపులో ఒడిచేస్తా, మీద గడపార తీస్తా. ఇంకా మీద ఇవన్నీ తీసిండు, ఇవన్నీ ఆయన్నే తీసి పడేసిండు మేడం. అది దమా ఖరాబ్ అవుతుందో మరి తాగినాక ఏం చేస్తాడో అయిపోయా. అట్లా జాగ్రత్తగా ఉండండి. ఎట్లా చేస్తారు మేడం? జైలు వేయాలగా మేడం, ఎట్లా మరి?